సో, నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ బ్లాక్స్. ఆర్డర్ బ్లాక్స్ 2 టైప్స్ ఉంటాయి. ఓకే. ద ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్స్ అనేటివి 2 రకాలుగా ఫార్మ్ అయితాయి. అందులో ఫస్ట్‌ది వచ్చేసి పర్చేస్ లిక్విడిటీ. ఓకే. అదెలాగంటే సపోజ్ ప్రైస్ డౌన్ ట్రెండ్‌లో ఉందనుకోండి. ప్రైస్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. ఇక్కడ ఒక ఓల్డ్ లో లిక్విడిటీ ఇంతకుముందు మనం స్వింగ్‌లో ఓల్డ్ లో గురించి చెప్పుకున్నాం కదా! ఆ స్వింగ్‌లో ఒక లిక్విడిటీని తీసుకుందనుకోండి. ప్రైస్ డౌన్ ట్రెండ్‌లో వచ్చి అంటే పాత ప్రైస్ యాక్షన్‌లో ఏర్పడిన ఒక లిక్విడిటీని తీసుకుందనుకోండి సపోజ్. ఓకే. లిక్విడిటీని తీసుకుంది. లిక్విడిటీని తీసుకున్న తర్వాత ఈ లిక్విడిటీని తీసుకున్న ఈ క్యాండిల్స్‌ని మనం ఏమంటాం? ఆర్డర్ బ్లాక్స్ అంటాం. ఇది ఆర్డర్ బ్లాక్స్ అని ఎప్పుడంటాం? ప్రైస్ దీని పైన క్లోజ్ అయినప్పుడు. సో, ఇది మనకి ఆర్డర్ బ్లాక్. సో, నెక్స్ట్ ప్రైస్ దీన్ని ట్యాప్ అయ్యి పైకెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి. ఓకే. సో, ఇది బుల్లిష్ ఆర్డర్ బ్లాక్. సో, ఇక్కడ బియరిష్ ఆర్డర్ బ్లాక్. ప్రైస్ అప్ ట్రెండ్‌లో ఉందనుకోండి సపోజ్. ఇక్కడ మన ఓల్డ్ హై ఏదో ఒక లిక్విడిటీని తీసుకుంది ప్రైస్. ఓకే. లిక్విడిటీని తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ లిక్విడిటీని తీసుకున్న ఈ క్యాండిల్స్‌ని మనం వీటి కింద ప్రైస్ క్లోజ్ అయినప్పుడు వీటిని ఆర్డర్ బ్లాక్ అంటాం. ఓకే. ఇది ఆర్డర్ బ్లాక్. సో, చార్ట్‌లో దీన్ని ఎలా చూస్తామంటే ఇక్కడ ఇది ఒక ఓల్డ్ లో ఓల్డ్ హై గదా! ఓల్డ్ హై ఒక స్వింగ్ హై. ఓకే. ఈ హైని ప్రైస్ తీసుకున్న తర్వాత ఈ లిక్విడిటీ తీసుకున్న ఈ స్వింగ్ హై లిక్విడిటీ తీసుకున్న ఈ బుల్లిష్ క్యాండిల్ ఉందా? ఈ బుల్లిష్ క్యాండిల్‌ని కింద ప్రైస్ క్లోజ్ అయినప్పుడు దీన్ని మనం ఆర్డర్ బ్లాక్ అంటాం. ఓకే. ఈ స్పెసిఫిక్‌గా క్లోజ్ అయిన ఈ సింగిల్ క్యాండిల్‌ని మనం ఆర్డర్ బ్లాక్ అంటాం. సో, బై సైడ్ కూడా సేమ్. ఇక్కడ ఒక స్వింగ్ లో ఉందనుకోండి. ఒక లో ఓల్డ్ లో లిక్విడిటీ. ఓకే. ఈ లిక్విడిటీని తీసుకున్న ఈ క్యాండిల్, ఈ స్పెసిఫిక్ క్యాండిల్‌ని మనం ఆర్డర్ బ్లాక్ అంటాం. ప్రైస్ దీని పైన క్లోజ్ అయినప్పుడు ఇది మనకి ఆర్డర్ బ్లాక్ అవుతది. ఓకే. ఒకవేళ ప్రైస్ దీని పైన క్లోజ్ అవ్వకపోతే ఇది మనకు ఆర్డర్ బ్లాక్ అవ్వదు. ప్రైస్ దీని కింద ట్రే ట్రేడింగ్ అవుతా ఉంటే మనకి అది ఆర్డర్ బ్లాక్ అవ్వదు. ప్రైస్ దీని పైన క్లోజ్ అవ్వాలి. ప్రైస్ దీని కింద క్లోజ్ అవ్వాలి. అప్పుడే ఇది మనకి ఆర్డర్ బ్లాక్. ఓకే. సో, సెకండ్ వచ్చేసి ఫిల్స్ లిక్విడిటీ. ఇంతకుముందు మనం చెప్పుకున్నది ఏంది? లిక్విడిటీని స్వింగ్ ఓల్డ్ హై ఓల్డ్‌లోని తీసుకుంటే అది మనకి ఫస్ట్ టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్. ఇది సెకండ్ టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్. సెకండ్ టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి అంటే ఫిల్స్ లిక్విడిటీ. ఫిల్స్ లిక్విడిటీ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫార్మ్ అయింది మార్కెట్‌లో. మార్కెట్‌లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫార్మ్ అయిన తర్వాత ప్రైస్ ఇక్కడికొచ్చి ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని ఫిల్ చేసింది. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని ఫిల్ చేసిన ఈ డౌన్ క్లోజ్ క్యాండిల్ దాని పైన ప్రైస్ క్లోజ్ అయినప్పుడు దీన్ని మనం ఆర్డర్ బ్లాక్ అంటాం. ఓకే. సేమ్. ఇది బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ కదా! సో, బేరిష్‌లో కూడా సేమ్. బేరిష్‌లో ప్రైస్ ట్రేడ్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకొక ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫార్మ్ అయిందనుకోండి సపోజ్. ప్రైస్ మళ్ళీ వచ్చి ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని ఫిల్ చేసింది. ఈ ఫిల్ చేసిన ఈ క్యాండిల్స్ కింద ప్రైస్ క్లోజ్ అయినప్పుడు దీన్ని మనం బేరిష్ ఆర్డర్ బ్లాక్ అంటాం. ఈ బుల్లిష్ క్యాండిల్స్ ఈ ఫిల్ చేసిన ఈ బుల్లిష్ క్యాండిల్స్‌ని మనం ఆర్డర్ బ్లాక్ అంటాం. సో, 2 టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్. ఫస్ట్ వన్ ఏమో లిక్విడిటీ తీసుకున్నది. సెకండ్ వన్ ఏమో లిక్విడిటీ ఫిల్ చేసింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి చార్ట్‌లో ఇది చూసుకుంటే మనకి ఇలా కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ ప్రైస్ మనకి లిక్విడిటీ ప్రొవైడ్ చేసింది ఈ క్యాండిల్. ఓకే. ప్రైస్ దీని కింద క్లోజ్ అయినప్పుడు ఇది మనకి ఆర్డర్ బ్లాక్ అవుతది. ఓకే. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫార్మ్ అయింది. ప్రైస్ కిందికొచ్చి ఈ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని ఫిల్ చేసింది. ఈ డౌన్ క్యాండిల్ పైన ప్రైస్ క్లోజ్ అయినప్పుడు ఇది మనకి ఆర్డర్ బ్లాక్ అవుతది.